దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీరంతా ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదే క్రమంలో అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ మీరెంతగానో ఆత్మీయ అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవునిని బహుగా స్తుతిస్తూ ఉన్నాను. ఇదే నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దినవృత్తాంతంలో రెండవ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా, అందుకు యెహోషాపాతు భయపడి, ఆ ముందు వచనాలు మనం చూస్తే దరిదాపుగా 4 సైన్యాలు, 4 దేశాల లేదా 4 విభిన్నమైనటువంటి సైన్యాలు ఒక్కసారిగా యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు అని మాత్రమే కాదు, భయభ్రాంతులకు గురయ్యను అన్నట్లుగా మనం చూడవచ్చు. అలా భయపడినప్పుడు యెహోషాపాతు కంగారు పడి ఆ కంగారులో నిర్ణయాలు చేసుకొని తొందరపాటు నిర్ణయాలు చేసుకోలేదు. కానీ ఏ సైన్యాలైతే తన మీదకి వస్తున్నాయో ఆ సైన్యాలను బట్టి భయభ్రాంతులకు గురైనది నిజం. భయపడి అనే మాట అక్కడ మనం చూసాం. ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాడనంటే దేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడ నన్ను ఆకట్టుకున్న మాట ఏంటి అనంటే మనస్సు నిలుపుకొని అనే మాట. మనస్సు నిలుపుకొని. అలాంటి సందర్భాల్లో మనస్సు నిలుపుకోవడం అనేది చాలా విశ్వాసంతో కూడినటువంటి మాట. అది ఎందుకు అనంటే సైన్యాలు 4 దిక్కుల నుండి 4 సైన్యాలు యెహోషాపాతు మీదకి ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నాయి. ఆ మూకుమ్మడి దాడి చేయడానికి ప్రయత్నం జరిగిస్తూ ఉన్నాయి. అలా ప్రయత్నం జరిగిస్తున్న టైంలో ఇమీడియట్గా ఏదో ఒక డెసిషన్ తీసుకొని వారిని ఎదుర్కోవాలి. కానీ యెహోషాపాతు మనసు నిలుపుకున్నాడట. మనసు నిలుపుకొని యెహోవా సన్నిధిన విచారణ చేయడానికి ఉపవాస దినాన్ని చాటించాడట. ఆ సందర్భాన్ని మనం గమనిస్తే యెహోషాపాతు దేవుని సన్నిధిలో మనసు నిలుపుకొని దేవుని యొక్క మార్గదర్శకత్వం కోసం, దేవా ఈ పరిస్థితుల్లో మేమేమి చేయాలి అనేటువంటి ఆలోచనను దేవుని సన్నిధి నుంచి పొందుకోవడం కోసం ఆయన ఉపవాస దినాన్ని ప్రకటించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఆయా భయంకరమైన పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో మనల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నిజమైనటువంటి విశ్వాస అనుభవాల్లో మనం ఉంటే తప్పక మనం మనసు నిలుపుకొని దేవుని సన్నిధిలో, దేవా ఈ పరిస్థితుల్లో నాకు మార్గదర్శకత్వం, నీ గైడెన్స్ నాకు కావాలి ప్రభు అని అడుగుతాం. అలా అడిగినప్పుడు అంతిమంగా ఆ పరిస్థితుల నుండి దేవుడు ఏ విధంగా బయటకు తీసుకొని వస్తాడు అన్నది అద్భుతంగా తన కార్యాలు తన చిత్తానుసారంగా తన పద్ధతిలో నెరవేర్చుకునే దేవుడు మనకున్నాడు. ఆ తర్వాత యెహోషాపాతుకు ఇచ్చిన విజయాన్ని మనం చూస్తే అద్భుతమైనటువంటి విజయం. కనుక మన జీవితాల్లో కూడా మనలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఏమున్నాయో, మనం భయపడే పరిస్థితులు ఏమున్నాయో, ఆ పరిస్థితుల నడుమ దేవా నీ వైపు నేను చూస్తున్నాను ప్రభువా, నా మనస్సు నిలుపుకొని నీ వైపు చూస్తున్నాను ప్రభువా, నీ మార్గదర్శకత్వం లేదా నీ గైడెన్స్ నాకు కావాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ పరిస్థితుల నుంచి మనల్ని బయటకు తీసుకుని వచ్చే దేవుడు. ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితుల్లో కంగారుగా లేకపోతే ఇమీడియట్గా ఏదో డెసిషన్స్ తీసుకొని ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి అనేటువంటి ఏమంటాం ఆ తొందరపాటులో ఉండకుండా, తొందరలుంటాయి. ఆ తొందరల నడుమ దేవుని మీద మనసు నిలుపుకున్నటువంటి యెహోషాపాతును మనం చూస్తున్నాం. అలాంటి ఆలోచన కలిగి విశ్వాసముతో దేవుడిచ్చే విజయాలను మనం స్వతంత్రించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల నడుమ మనస్సు నిలుపుకొని, దేవా నీ గైడెన్స్ నాకు కావాలి ప్రభు అని అడిగితే అద్భుతముగా దేవుడు మనం నడిపించడానికి ఇష్టపడే దేవుడు ఉన్నాడు. అయితే మనము ఆయన సన్నిధిలో మనసు నిలుపుకొనగలిగే విశ్వాసం మనం ప్రకటించగలగాలి. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. నువ్వు అద్భుతకరుడో ప్రభువా, ఆశ్చర్యరీతిగా మా జీవితాలలో ఇన్వాల్వ్ అయ్యే దేవుడో ప్రభువా.
ఇదిగో యెహోషాపాతు జీవితంలో నీవు ఇన్వాల్వ్ అయిన స్థితిని మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవా, యెహోషాపాతు అలా భయభ్రాంతులకు గురైన పరిస్థితులలో మనస్సు నిలుపుకొని మీ దగ్గర విచారణ చేయడానికి ఉపవాస దినాన్ని చాటించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. నిజమే ప్రభువా, మా జీవితాలలో కూడా మేము ఏ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నామో ఆ పరిస్థితుల నడుమ మనస్సు నిలుపుకొని మీ యొద్ద విచారణ చేసే విశ్వాసపు స్థితి మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనను నడిపించునుగాక. ఆమేన్.